తర్వాత మళ్ళీ సిట్ అధికారులు ఖచ్చితంగా మీరు ఏదైతే 1వ తారీఖు ఆదివారం రోజు 3 గంటలకు రావాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అలా పిఏ నందినగర్ లో నోటీస్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఈ ఇంటి దగ్గర తాళం ఉంది అనే రకంగా ఆ గోడ కతికేసి ఆ ఫోటో పెట్టి తర్వాత అది వాళ్ళు రిసీవింగ్ ది తీసుకొని దాని తర్వాత మళ్ళీ దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా నిజంగా కూడా ఆయనకి ఏం దీంట్లో ప్రమేయం లేదు, ఏం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజైనా సరే, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే, ఇంకా ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ లో ఆయన పెద్దగా ఓటు వేసేది కూడా ఏం లేదు, ఆయన ఇవ్వాల్సింది ఏం లేదు. ఆయన దీంట్లో రెండు సంవత్సరాల 2 నెలలు పార్టీ అధ్యక్షుడు కాదు శివలాల్ గారు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి కదా. కేవలం ఆయన ఓటేస్తేనే బిజీగా ఉంటారు, ఓటు వేయకపోతే బిజీ లేరని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్తే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు విచారించుకోవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించదు అంటారా? వాళ్ళు మొదటి నుంచి చేసేది ఇదే కదా లక్ష్మీనాథ్ గారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా సిబిఐ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ తెలంగాణలో రాకుండా కూడా గతంలో కేసీఆర్ పోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని ఉన్నారు, మా తెలంగాణలో రావద్దు అనే రకంగా. అంటే వీళ్ళు మొత్తానికి చేసేదంతా తప్పిదాలు. మళ్ళా మీదికెళ్ళి కోర్టును ఆశ్రయం తీసుకొని ఏదో టైం పాస్ చేయడానికి, టైం ని ప్రొలాంగ్ చేయడానికే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు ఆయన ఒక అసెంబ్లీకి వచ్చి ఒక అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం తప్ప, మిగతా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకోవడం తప్ప, లేకపోతే ముఖ్యులతో ఎవరితోనో మాట్లాడడం తప్ప ఆయన రాజకీయాల్లో పెద్ద వచ్చింది లేదు. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్ లో, తోలు తీస్తా అన్నాడు. మళ్ళీ ఆయన తోలు తీసిండు, తాట తీసిండు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో వాడుకుండు. దానికి దాంతో పాటు ఆయన తనయుడు ఏదైతే గతంలో అనుకున్న షాడో ముఖ్యమంత్రి, ఆయన దమ్ముందా, మొగతనం ఉందా అంటాడు. ఎదుటోళ్ళు దమ్ము చూపించి మొగతనం చూపిస్తే మళ్ళా పారిపోతారు. ఇట్లాంటి పరిస్థితులు. అంటే ఈ సిట్ విషయంకి వస్తే మటుకు ఈ రోజు నందినగర్ లోనే చేయమనడం కారణం కేసీఆర్ గారిది పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ వచ్చి నందినగర్ లోదే ఉంది. ఆ కేసు ఫైల్ అయినప్పుడు కూడా పంజగుట్ట పిఎస్ జ్యుడిషియల్ లో ఆ లిమిట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్ లో చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు గతంలో ఏదైతే శివలాల్ గారు ఒకవేళ వయసు రీత్యా నేను అక్కడికి అందుబాటులో లేను, ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నానంటే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళలేరంటారా? విచారణ అక్కడైతే చేయలేరు. ఇప్పుడు నేను అక్కడికి రాలేను, నా హెల్త్ బాగాలేదంటే సిట్ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు హెల్త్ పరంగా ఆలోచించి ఇప్పుడు గతంలో తొంటప్పుడు ప్రయాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆ తొంటి ఎవరు కొట్టిండ్రో కేసీఆర్ మన రామ్మోహన్ గారికి కూడా ఎందుకు ఇరిగిందో తొంటి అనేది. ఎందుకంటే పరిస్థితులన్నీ వాళ్ళు దాటవేయడానికి ఒక డ్రామా చేస్తున్నారు తప్ప ఇవాళ కాకపోయినా రేపు. శివలాల్ గారు ఎందుకు ఇరిగింది మాకు తెలియదు, మీరు చెప్పగలరా? శివలాల్ గారు తొంటి ఎందుకు ఇరిగింది మాకు ఐడియా లేదు, చెప్పగలరా? శివలాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? శివలాల్ గారు ఆయన తొంటి ఇరిగింది అన్నారు, ఎలా తెలుసో మీకు తెలుసు అంటున్నారు, మాకు తెలియదు, చెప్పగలరా? మాకు చెప్పగలరా శివలాల్ గారు ఎలా ఇరిగిందో? శివలాల్ గారు టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది ఆయన దగ్గర. ఎస్, మళ్ళీ మాట్లాడదాం శివలాల్ గారితో. మనం ఈ ప్రశ్న కంపల్సరీ ఆయన అడుగుదాం. రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజమౌళి గారు. మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసారండి. నమస్తే సార్. ఇప్పుడున్న కేసీఆర్ గారి సిచ్యువేషన్ తెలుసు, సిట్ నోటీసులు ఇచ్చిందని తెలుసు, జరుగుతున్న సినారియోని ఎలా చూస్తారు, మీరు ఏమంటారు? కేసీఆర్ గారు సిట్ అధికారులకు మరి ఆయన సహకరిస్తారంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? బీజేపీ ఆరోపణలు ఏవైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్కు ఒక సెంటిమెంట్ తెచ్చే ప్రవర్తన చేస్తుందని బీజేపీ చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారా? అసలు సిట్ అధికారులకి ఈయన సహకరించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ గురించి గొప్ప అది కామన్.
దాని గురించి మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన కేసీఆర్ గారి ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిండు, తర్వాత ప్రజలు అధికారాన్ని దూరం పెట్టిండు, ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నాకు 65 ఏళ్ళు వచ్చినాయి అని ఆయననే ఒప్పుకుంటాడు. మరి అంత చేతగానప్పుడు మళ్ళీ పాకులాడడం దేనికి ఆయన అన్నది ఒక ప్రశ్న ఇక్కడ వస్తుంది. రెండవది, చట్టం అన్నది అందరికీ సమానంగా ఉండాలని అనుకుంటాం, కానీ ప్రస్తుతం తెలంగాణలో కానీ నాకైతే తెలంగాణలో ఎస్పెషల్ గా చట్టం కొంతమందికి చుట్టమైపోతుంది. అది డబ్బు, అధికారం, ఇవన్నీ కూడా. ఈయన అధికారం లేకపోయినా కూడా చట్టాన్ని ఆయన ధిక్కరిస్తున్నాడంటే మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం కొంత ఉంది. ఇది ఏం చూసుకుని ఆయన ఇంత ప్రజలను తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. అసలు ఆయన కొడుకును పిలిచిండ్రు, ఆయన అల్లుని పిలిచిండ్రు, ఆయన చిన్న కొడుకును కూడా పిలిచిండ్రు. వాళ్ళు ఏదో పోయిండ్రు. ఉల్టా ఇప్పుడు ఈ ప్రజలకు ఎట్లాంటి ఒక అభిప్రాయం కలిగిందంటే, కేటీఆర్ గారు అయితే కనీసం ఆయనకు విలువ అన్నది ప్రజలకు విలువిస్తున్నాడు ఆయన. సరే, అది ఆయన సీఎం కు విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు, చట్టానికి విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు. కానీ సమాజాన్ని ఆయన ఎంత అవమానపరుస్తున్నాడంటే, ఒక రాజ్యాంగం ప్రకారం సీట్లో కూర్చున్న సీఎం ని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నాడు. అది రాంగ్ మెసేజ్ అవుతుంది, ఫ్యూచర్ లో ఆయనకు ఎఫెక్ట్ పడుతుంది అన్నది వాస్తవం. ఆయననే ప్రశ్నలు అడిగినట్టు సీట్ ని. ఆయన కూడా కాసేపు మనం పక్కన పెడదాం. కమింగ్ టు ది కేసీఆర్ గారు కనీసం రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పిలిచిండ్రు, ఈయన పోయి ఒక గంట సేపు వాడు కూర్చొని వస్తే ఆయనకు ముళ్ళేం పోతుంది, ఆయనకి ఏమైనా కిరీటం పడిపోతుందా? ఇది సామాన్యుడు అనుకుంటున్నాడు. నా ఒక్కరిది కాదు, ఎవరిది కాదు. ఆయనకు ఉండొచ్చు, నిజంగా ఆయనకు శారీరకంగా కొంచెం సహకరిస్తలేవచ్చు. మరి అప్పుడు అట్లాంటప్పుడు నీకు రాజకీయాలు ఎందుకు? సపరేట్ కూర్చోవాలి కదా, మూల కూర్చో. సలహాలు ఇవ్వాలి కన్నా. చట్టం పిలిచినప్పుడు పోయి మాట్లాడి వచ్చేసేసి నీ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళకు సమాధానం చెప్పేసి అయిపోతుంది. నువ్వు ఏమేమి చేసినావు, ఎన్ని కథలు చేసినావు అన్నది వాళ్ళు ఏం అడిగిరో వాళ్ళకి సమాధానం చెప్పేసేస్తే నీకు ప్రజలు మంచి విలువిస్తారు. అట్లాంటప్పుడు విలువీయకుండా నాకు 65 ఏళ్ళు దాటినాయి, నాకు చేతనైతే లేదు, నేను ఇప్పుడు రాలేను అని ఒక పాయింట్. రెండోది, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను ఇంకొకటి. ఇప్పుడు ఒక సామాన్యుడు అట్లా అంటే ఊరుకుంటారు? పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుకుంటూ గుంజుకోపోరా? సో ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ బయటకు వచ్చి ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ఆయనకు బాగా నష్టం కలుగుతుంది. ఆయన నష్టం కలిగినా పర్లేదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అది మనం ఎవరేం చేయలేము. ఎవరెంతమంది వివరించినా ఎవరేం చేయలేము, ఎవరేం చేసినా కూడా ఎవరితోనే. కానీ ఆయన తప్పించుకోవడం మాత్రము డెఫినెట్ గా ప్రజల లోపల అనుమానం అయితే ఇంకా కలుగుతుంది. అది నేను పిలిచిన వాళ్ళు ఇవ్వచ్చు, సిట్ వాళ్ళే నీకు అవకాశం ఇస్తున్నారు ఇక్కడ అన్నమాట అక్కడ. కానీ ఆయన ఏదైనా కూడా ఇలాంటి ఒంటెద్దు పోకడలు పోవడం సమాజంలో మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇంకా ఎవరు ఏమేమి సపోర్ట్ చేసుకున్నా కూడా మనకేం పెద్దగా అది ఒరిగేదైతే లేదు. మిత్రుడేమో అంటున్నాడు, ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాడు. అడగండి రాజమౌళి గారిని. ఒకటే రాజమౌళి గారు, కేసీఆర్ గారు వయసు రీత్యా ఇబ్బంది పడవచ్చు, కానీ వయసు అయిపోతే ఇంటికాడ కూర్చునే స్థితిలో ఏం లేడు ఆయన. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటాడు, బౌన్స్ బ్యాక్ అతను పోరాటం చేస్తారు, దాంట్లో తప్పలేదు. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్షం కుట్రపూరితం కావాలి అవమానపరిచే విధంగా నువ్వు నోటీస్ ఇచ్చి వచ్చేసి విచారణ చేస్తా అనేది కొంచెం పొరపాటు. అది మనం కూడా ఊర్లలో ఉంటాం, పోలీస్ స్టేషన్ మన సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్ రాను అని పిలిచి మన నాకు అవమానపరిచే అధికారి ప్రయత్నం చేస్తే మన ఎగ్జిస్టెన్స్ కి ఇబ్బంది అవుతుంది కదా. ఊర్లలో కూడా కావాలని ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అదే పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిఐలో డిఎస్పీ ప్రేరేపించి అక్కడ లోకల్ ఎంపీటీసీలను, సర్పంచ్లను, మున్సిపల్ చైర్మన్లను పిలిచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ పిలిచి నిలబడి పెట్టడం, బయట నిలబడండి మాట్లాడతా అని స్టేషన్ పై నిలబెడతారు కావాలని. అది ఒక లీడర్కి అవమానకరం. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారు అసలు పెద్ద మనిషిని నోటీస్ ఇచ్చిన మాత్రం నువ్వు వచ్చేసి నేను విచారిస్తా, ఇరవై క్షేత్రానికి రమ్మంటారు కేసీఆర్ గారు, తప్పే ఉంది. అధికారులు పోవచ్చు కదా, ఏమున్నది, ఆయన నేరస్తులు కాదు కదా, ఇది అడగడానికి పిలుస్తా ఉన్నాము, మీరు కూడా అన్నారు కదా. కాబట్టి దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు మేము భావిస్తున్నాం. అమ్మోహన్ గారు, మీరు అట్లా ఎన్కేస్ గా రావద్దు. ఎందుకంటే మీరు ఎదుగుతున్న నాయకుడు కుట్రపూరితము అది ఇది అంటే డెఫినెట్ గా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మీ వాళ్ళు కుట్రపూరితంగా చేయలేదు. ఆయన బిడ్డ పెళ్లి అవుతుంటే గొరగొర గుంజుకపోలేదా తలుపులన్నీ వరగొట్టి అదే రేవంత్ రెడ్డిని? సో ఇది అన్ని ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అట్లనే చేస్తారు. కానీ మీ నాయకుడికి ఒక్కరికే కుట్ర